నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నా ప్రియులారా, సాల్వేషన్ పవర్ మినిస్ట్రీస్ అనేటువంటి ఆత్మీయ వేదిక ద్వారా మేమందరము ఈ చెడిపోయిన సమాజములో సర్వసత్యాలను, ఆత్మసత్యాలను ప్రకటిస్తూ అనేకులను ఆలోచింపజేస్తున్నాము. అలాగే క్రీస్తుతత్వం అనేది మతతత్వం కాదు, ఇది ఒక ఆత్మతత్వం అని అనేకులకు మేము తెలియజేస్తున్నాము. నా ప్రియులారా, ఈ పరిచర్యల కోసం మీరందరూ ప్రార్థించండి. అలాగే మీకోసం, మీ కుటుంబముల కోసం మేము ప్రార్థిస్తాము. మరి ఈరోజు ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ఆత్మీయ సందేశాన్ని మీకు నేను అందించాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఈ సందేశం ద్వారా మీరు మేలు పొందుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా ప్రియులారా, ఈరోజు ఈ క్రైస్తవ సమాజంలో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మారు మనస్సు అనుభవం అనేది మూలం క్రైస్తవత్వానికి. క్రైస్తవత్వం అని ఎవరైతే చెప్తారో వాళ్లకు ఉండాల్సింది ఏమంటే, మారు మనస్సు అనేది పునాది. అది రక్షణకు పునాది ఏమంటే క్రైస్తవం, మారు మనస్సు. మరి ఈరోజు ఆ మారు మనస్సు అనుభవం లేకపోతే మనము ఈ సమాజంలో క్రీస్తుతత్వాన్ని చూపించే వారంగా ఉన్నాం. ఈ సమాజంలో మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో మెజారిటీ పీపుల్ ఎవరంటే అన్యులు. వారి మధ్య మనము దైవత్వాన్ని బోధించడం కాదు, కానీ దైవత్వాన్ని చూపించే వారిగా మనం ఉండాలి. ఆ మారు మనసు అనుభవాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద బలి పశువుగా ఉన్నప్పుడు చక్కగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి వివరించినాడు. ఏమంటే నికోదేము. ఆయన ఎవరంటే యూదుల అధికారి, సమాజ మందిరపు అధికారి. అంటే ఆల్మోస్ట్ 70 years పైన ఉన్న వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని నిష్ఠాతనం చేసినటువంటి పండితుడు. మరి అలాంటి పండితుడు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మరి మారు మనస్సు అనుభవాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఆ మారు మనస్సు లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు ఎవరిని విశదీకరించినాడు. యాక్చువల్గా ఏమంటే, ప్రభు అప్పుడు ఇంకా సిలువ ఎక్కలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా సిలువ ఎక్కలేదు. కాబట్టి ధర్మశాస్త్రమే ఈ యొక్క ఆ పరిస్థితులలో రూలింగ్లో ఉండింది. అది మరి అలాంటి ధర్మశాస్త్రం ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క మరణాన్ని సాదృశ్యం చేసుకుంటూ, ఆయన మరణ పునరుత్థానాన్ని సాదృశ్యం చేసుకుంటూ ఈ విషయాలు చాలా చక్కగా వివరించినాడు. మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏమంటే, యోహాను సువార్త 3:4 చూస్తే, ఒకడు కొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే యోహాను 3:5 చూసామంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు చాలా విషదంగా మరించాడు. ఇక్కడ క్రొత్త జన్మ గురించి ప్రస్తావన తీసుకొచ్చినాడు. ఎందుకంటే మనిషి ఒకసారి జన్మిస్తున్నాడు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మనము ఎలాంటి స్వభావంతో ఉంటామంటే ఆ శరీర స్వభావంతో మనము పుడుతున్నాం. ఎందుకంటే మన మూలం అది. కానీ మనిషిలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ స్వభావం కూడా మనకు చాలా ముఖ్యమైనది. ఆ ఆత్మ స్వభావంలోకి మనిషి రాకపోతే మన జీవితాలలో మరి ఆత్మీయమైనటువంటి జీవము పొందుకోలేము మనం. కాబట్టి శరీర స్వభావంతో మనిషి పుడుతున్నాడు. తిరిగి జన్మించాల, ఆత్మ స్వభావంలో జన్మించాలని నికోదేముకు సూచిస్తున్నాడు. మరి దానికి ఏం చెప్తున్నాడంటే ఆయన, మరి ఇలా జరగకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించలేడు, చూడలేడు ప్రవేశించలేడు అని చెప్తున్నాడు. మరి ఎలా సాధ్యం ఇది అన్నప్పుడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని చాలా క్లారిటీగా సూచించినాడు. నీటి మూలం అంటే ఏంటి? నీటి మూలం అంటే సాధ్యమైనంత వరకు మనము విశ్లేషణ చేస్తే మనలో కన్నీరు వచ్చేది ఎప్పుడంటే, చూడండి,
మనకు మారు మనస్సు బుద్ధి వచ్చినప్పుడు, మనలో బుద్ధి కలిగినప్పుడు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అది ఒక కన్నీరుగా వస్తుంది మనకు కొన్ని సమయాల్లో. మన తల్లి ఎంత కష్టపడింది అనుకోండి, ఒక తల్లి ఎంతో కష్టపడుతుంది, ఆ పిల్లోడు జలసా చేస్తూ ఉంటాడు. కానీ ఆ తల్లి కష్టాన్ని తెలుసుకున్నప్పుడు వాడు కన్నీరు కారుస్తాడు, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడని. తన్ను తాను తెలుసుకున్నప్పుడు ఈ యొక్క ఆ బుద్ధి వచ్చింది అని చెప్పవచ్చు కదా. మారు మనస్సు అనుభవం కలుగుతుంది కదా. అది యేసు ప్రభువుల వారు ఎప్పుడు చెప్తున్నారంటే, ఆయన మరణాన్ని గురించి మనిషి తెలుసుకున్నప్పుడు, ఆయన మరణం, ఆయన పడినటువంటి శ్రమలు, మరి ఆయన కార్చిన రక్తము, ఆయన ప్రాణం పెట్టాడు కదా, దాని గురించి తెలుసుకున్నప్పుడు మనిషికి బుద్ధి రావాలా, తన్ను తాను ప్రశ్నించుకునే స్వభావం రావాలండి. రెండవది ఏమంటే, దానికి సాదృశ్యంగానే మనం నీటిలో పోయి బాప్తిజం తీసుకుంటున్నాం, అది వేరే విషయం. రెండవది ఏమంటే, ఆత్మ మూలముగా చూడు, అది కలిగినాక మనలో మనకు కావాల్సింది ఏమంటే శక్తి కావాలా. అది కలిగినాక మనకు శక్తి కావాలా, శక్తి మనలోనికి రావాలా, మనలోనికి శక్తి రావాలి. అదే పరిశుద్ధాత్మ అంటారు. ఆత్మ మళ్ళా తిరిగి మనలోనికి వచ్చినప్పుడు మనము శక్తిమంతులవుతాం. అది పరిపూర్ణతలోకి వస్తుంది అన్నమాట అప్పుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మారు మనస్సు అనుభవంతో క్రీస్తు బలిపీఠం దగ్గరికి, ప్రభు అయిన యేసు క్రీస్తు బలిపీఠం దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఏ మనిషి అయినా వచ్చినప్పుడు ఆ ప్రాయచిత్తం పనిచేస్తుందండి. ఆ ప్రాయచిత్తం పనిచేసి, ఆ ప్రాయచిత్తము ఆ వ్యక్తిలో పనిచేస్తుంది. పనిచేసినప్పుడు ఆత్మ అభిషేకము జరుగుతుంది. ఆత్మ అభిషేకం కూడా పొందుకుంటాడు ఆ వ్యక్తి. అందుకే పరిశుద్ధాత్మలో అభిషేకం పొందుకున్న వ్యక్తి నూతన సృష్టిగా ఈ లోకంలో ప్రతిష్ఠించబడతాడు. అందుకే వాక్యం ఏం సెలవిస్తాను చూడండి, 2 కొరింథీయులు 5:17, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తమయ్యాను. ఆ సమయంలోనే అలాంటి మనిషి ఏమంట, క్రీస్తునందున్న ఎడల. క్రీస్తునందంటే ఏం లేదు, దేవుని ఆత్మ లోపలికి వచ్చేసింది. చీకటి స్వభావము, చీకటి ఆత్మలో ఉన్న చీకటంతా వెళ్ళిపోయింది. ఆత్మ జీవము వెలుగుతో వెలిగించబడింది, సత్యంతో వెలిగించబడింది. అప్పుడు శరీరము జీవాన్ని పికప్ చేసుకుంటుంది. మన మనస్సు జ్ఞానాన్ని పొందుకుంటుంది, శరీరము జీవముతో నింపబడుతుంది. నా ప్రియులారా, అప్పుడు నూతన సృష్టిగా మారుతాడు మనిషి. నూతన సృష్టి కలిగిన అనుభవంలోకి వస్తాడు. మరి ఈ లోకంలో అలాంటి అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ చెడిపోయిన లోకంలో ఈరోజు క్రైస్తవులందరూ కూడా అలాంటి అనుభవంతో ఉండాలి. నూతన సృష్టి కలిగిన అనుభవం మనం చూపించాలి ఈ సమాజానికండి. కాబట్టి మీకు నేను తెలియజేస్తున్నది ఏమంటే, ఈరోజు క్రైస్తవులు చాలామంది సాక్ష్యాలను వదిలేస్తున్నారు. అది చాలా తప్పు. మారు మనస్సు అనుభవం లేని చోట ఇలాంటి వ్యత్యాసాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మారు మనస్సు అనుభవం లేకుండా క్రీస్తు దగ్గరికి వచ్చినా కానీ అక్కడ ప్రాయచిత్తము జరగదండి. ప్రాయచిత్తం ఎక్కడైతే జరగలేదో ఆత్మ అభిషేకము జరగదు, ఆత్మలోనికి రాదు. ఆత్మ లేనివాడు మరి మనం సంఘంలోకి వెళ్ళినా, బైబిల్ పట్టుకొని తిరిగినా, మరి మనం క్రైస్తవులమని చెప్పుకున్నా లోకంలోనే ఉన్న స్థితిని అన్ని జనులు చూస్తారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళల్లో ఆలోచన విధానం రాదు. వాళ్ళకు కొత్త ఆలోచన విధానాన్ని కలిగించేది మన ప్రవర్తన. అది జ్ఞాపకం పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఒక మనిషిని ఎవరు మార్చలేరు. మన అనుభవాన్ని మనం చూపించినప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన రావాలి వాళ్ళకు. ఆ ఆలోచనే వాళ్ళని రక్షణ మార్గం వైపు నడిపిస్తుందండి. చూడండి, జక్కయ్య ఉన్నాడు కదా. జక్కయ్య యేసు ప్రభువును చూడాలా అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ అనుభవము ఎంతవరకు తీసుకెళ్ళిందంటే యేసు ప్రభువుని తన ఇంట్లోకి నడిపించుకుంది, కుటుంబం అంతా రక్షించబడింది. ఈరోజు ఒక క్రైస్తవుడిగా క్రీస్తును కలిగిన అనుభవాన్ని మనం చూపించినప్పుడు, క్రీస్తు అంటే ఆత్మను కలిగినటువంటి మనిషి ఎట్లా ఉంటాడు ఈ లోకంలో అనేది ఆ అనుభవాన్ని మనం చూపించినప్పుడు అన్ని జనులు అది చూసి ఏమనుకుంటారంటే,
ఒక అనుభవానికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి తెలియకుండా. ఆ కొత్త అనుభవం వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపిస్తుందండి. మా ప్రియ సహోదరి సహోదరులారా, బహిరంగ సువార్తలు చెప్పడము, తెలియని ప్రదేశాల్లో యేసు ప్రభు దేవుడిని చెప్పడము, ఇవి ఏమి పెద్ద వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఏమి లేవు ఈ రోజుల్లో. దానివల్ల ఏమి ఉపయోగం లేదు, గొడవలు తప్ప ఏమి రావు. లోకములో మనము చూపించాల్సింది స్నేహాన్ని చూపించాలా, ప్రేమను చూపించాలా, అన్ని మధ్య చూపించి మన యొక్క దైవత్వపు అనుభవాన్ని, నూతన సృష్టి అనుభవాన్ని వాళ్లకు చూపించగలిగితే వాళ్ళు ఆలోచన చేస్తారు. కొత్త ఆలోచన వాళ్ళల్లో జన్మిస్తుంది. ఆ ఆలోచన వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టి మీకందరికీ నేను చెప్తున్న మాట ఏమంటే, లోకంలో మనము సంపాదించుకోవడానికి వచ్చాం, మనుషుల్ని సంపాదించేదానికి వచ్చాం. ఎవరికి? యేసుక్రీస్తు నామానికి మనుషుల్ని సంపాదించేదానికి వచ్చాం. ఆయన శిష్యులుగా చేసేదానికి చాలా మందిని మనము ముద్రించుకొని ఉన్నాం. గురుతత్వపు ముద్ర, మనకు గురుతత్వపు ముద్రగా మనకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు యేసుక్రీస్తు ఒక్కడే గురువు, కానీ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినారు ఆయన మనకు. ఆయన నామములో అనేకుల్ని శిష్యులుగా చేశారు. కాబట్టి ఈ లోకంలో మనము మరి సాల్ట్ అండ్ లైఫ్ అలాంటి అనుభవాన్ని మనం ఈ లోకానికి చూపించే వారిగా ఉండాలని ఈరోజు దేవుడి పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.